ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు ఎక్కడా ఆగడం లేదు. భారత వాతావరణ శాఖ శక్తివంతమైన తుఫాను గురించి సమాచారం అందించింది. దీనికి శక్తి అని నామకరణం చేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు శక్తి తుఫాను ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేటి నుంచి 7 వరకు కుండపోత వర్షాలు ఉంటాయని తెలిపింది. ఈ తుఫాను ఉత్తర తూర్పు అరేబియన్ సముద్రంలో ఏర్పడింది. ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇది తీవ్రమైన సైక్లోనిక్ స్మార్ట్స్గా మారే అవకాశం ఉంది. దీంతో గంటకు 45 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఉత్తర మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని, అక్టోబర్ 5 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించింది. ఫలితంగా ముంబై, థానే, ఫల్గర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ వంటి తీర ప్రాంతాల జిల్లాలు తీవ్ర ప్రభావితమవుతాయని తెలిపింది. అంతర్గత ప్రాంతాలైన ఈస్ట్ విదర్భ, మరాఠవాడ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నార్త్ కొంకణ్లోని కొన్ని ప్రదేశాల్లో వరద కూడా రావచ్చునని పేర్కొంది.